నిన్న మనం ఆను ఎన్నో ఎంటో నేర్చుకున్నాం. ఈరోజు మరొక కొన్ని ప్రిపోజిషన్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఎట్ ప్రిపోజిషన్ విషయానికి వస్తే we use the ఎట్ ప్రిపోజిషన్ టు షో ద ఎగ్జాక్ట్ ఆర్ స్పెసిఫిక్ ప్లేస్. ఖచ్చితంగా ఒక ప్లేస్ గురించి కనుక తెలియజేసినప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఆర్ స్మాల్ విలేజెస్, స్మాల్ టౌన్స్ ముందు పాయింట్ ఆఫ్ ఆర్ స్పెసిఫిక్ టైం, పాయింట్ ఆఫ్ టైం అంటే సమయాన్ని ఖచ్చితంగా చెప్పినప్పుడు, ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఏదైనా యాక్టివిటీస్ ఉన్నప్పుడు, ఏదైనా డైరెక్షన్స్, టార్గెట్ ఇప్పుడు మనం ఎట్ అనేదాన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, టు షో ద ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ ప్లేస్. షీ ఈజ్ ఎట్ ద డోర్. ఆమె ఎక్కడుంది అంటే డోర్ దగ్గర నిలబడి ఉంది. షీ ఈజ్ ఎట్ ద డోర్ అంటే ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ ప్లేస్ చెప్పి. ఈ లీవ్స్ ఎట్ రామాపురం విలేజ్. వాడు చిన్న టౌన్లో నివసిస్తున్నాడు, చిన్న విలేజ్లో. సో ఎట్టు ఇక్కడ యూజ్ చేసినాం. అదే ముంబై, కలకత్తా, హైదరాబాద్ అయితే ఇన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాక్ట్ టైం, ఖచ్చితమైన పాయింట్ ఆఫ్ టైం కనుక యూజ్ చేసినప్పుడు, ఐ విల్ మీట్ యూ ఎట్ 6 PM. ఖచ్చితంగా నేను 6 PM గడుస్తాను. అది ఈవినింగ్ అయితే విల్ మీట్. ఇప్పుడు ఏం చేయలే, నేను ఎప్పుడు మార్నింగ్ ఈవినింగ్ ముందు ఇదే ఈవినింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఏదైనా ఈవెంట్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ విషయానికి వస్తే, షీఈస్ గుడ్ అట్ సింగింగ్, గుడ్ అట్ డ్యాన్సింగ్ ఏదని చెప్పుకోవాలి. గుడ్ వచ్చినప్పుడు అట్లా కూడా గుర్తుంచుకోండి, గుడ్ అట్. నెక్స్ట్ అదేవిధంగా డైరెక్షన్స్ అని చెప్పి, లుక్ ఎట్ మీ ఆర్ త్రో స్టోన్స్ ఎట్ ద ట్రీ. ఓకే, ఏదైనా డైరెక్షన్ చెప్పినప్పుడు ఫ్రమ్ టు అంటే నుండి వరకు చెప్పినప్పుడు టు చెప్పాలి. అది చెప్పినప్పుడు ఎట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ బిట్వీన్ ఎమాంగ్. బిట్వీన్ అంటే యూజ్ 2 పర్సన్ థింగ్స్. 2 వస్తువులు లేదా 2 వ్యక్తుల మధ్య ఉంటే బిట్వీన్, ఇద్దరికంటే ఎక్కువ ఉంటే ఎమాంగ్ వాడాలి, గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్, షేర్ ద చాక్లెట్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్. అదే ఒక చాక్లెట్ను 2 ఫ్రెండ్స్కి పంచమంటే బిట్వీన్ 2 ఫ్రెండ్స్ అనాలి. 3 ఫ్రెండ్స్కి అయితే ఎమాంగ్ 3 ఫ్రెండ్స్ అనాలి. 10 మంది ఫ్రెండ్స్ అన్నా, 1000 మంది అయినా ఏమనాలి, ఎమాంగ్ అనాలి. ఓకే, షేర్ ద ప్రాపర్టీ బిట్వీన్ 2 సన్స్. షేర్ ద ప్రాపర్టీ ఎమాంగ్ 3 సన్స్. ఓకే, అర్థమైందిగా. సో ఎట్, బిట్వీన్ అండ్ ఎమాంగ్. ఎట్ విషయానికి వస్తే మనకి ఎగ్జామ్లో వచ్చే ఏంటంటే స్మాల్ సిటీస్ ముందు పాయింట్ ఆఫ్ టైం ఉండే ఎక్కువ అడుగుతాడు. నెక్స్ట్ బిట్వీన్ ఎమాంగ్ అంటే తెలిసి ఇద్దరు పడితే బిట్వీన్ పెట్టండి, ఇద్దరికంటే ఎక్కువ అయితే ఎమాంగ్ పెట్టండి. అదేవిధంగా ప్రిపరేషన్లో 7th సీన్స్ నేర్చుకున్నాం. సీన్స్ అంటే ఇది ఒక పాయింట్ ఆఫ్ టైం, అంటే స్టార్టింగ్ టైంను తెలియస్తుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తే మనకు తెలుస్తుంది, ఖచ్చితంగా సమయం చెప్తాయి. ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 5 o'clock. ఖచ్చితంగా సమయం చెప్పింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్టార్టింగ్ పాయింట్ చెప్పింది 6 o'clock, 5 o'clock నుండి వర్షం పడుతూనే ఉంది. నెక్స్ట్ ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఖచ్చితంగా సమయాన్ని చెప్పదు, అండ్ రీజన్ ఆర్ కాజ్ కూడా తెలియజేస్తుంది. పాయింట్ ఆఫ్ టైంలో మనకు పీరియడ్ ఆఫ్ టైంలో మనకు ఆన్ కూడా ఇన్ కూడా వస్తుంది, పాయింట్ ఆఫ్ టైంలో ఎట్ వస్తుంది, కానీ అక్కడ హ్యాస్ బిన్ హ్యావ్ బిన్ ఉండదు, ఇక్కడ ఉంటుంది అంతే. సో ఇట్ హ్యాస్ బిన్ రైనింగ్ ఫర్ 4 hours, 4 గంటల నుండి వర్షం పడుతుందని చెప్పింది. ఖచ్చితంగా సమయం చెప్పలేదు, ఖచ్చితంగా సమయం చెప్పింది, అంతే తేడా. నెక్స్ట్, ఈ వాజ్ రివార్డెడ్ ఫర్ ఈజ్ గుడ్ వర్క్. అతని యొక్క గుడ్ వర్క్ అంటే రీజన్ ఎందుకు ఇచ్చారు అంటే మళ్ళీ ఫర్ ఈజ్ గుడ్ వర్క్ ఆ విధంగా చెప్పుకోవచ్చు. టిల్ అంటిల్ చూద్దాం, ఇవి 2 కూడా. టిల్ అనేది షార్టర్ వర్డ్కు యూజ్ చేస్తాం ఎక్కువ, యూజ్డ్ మిడిల్ ఆర్ ఎండింగ్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఐ విల్ వెయిట్ టిల్ 6 o'clock. 6 గంటల వరకు వెయిట్ చేస్తాను అంటే ఎక్కువ. ఇది మనం ఖచ్చితంగా సమయాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఈ విధంగానే యూజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ అంటిల్ అనేది లాంగర్ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం, యూజ్ అట్ ద బిగినింగ్ అన్న మిడిల్ అని ఎక్కువ యూజ్ చేస్తాం. షీ వర్క్డ్ అంటిల్ మిడ్ నైట్. ఓకే, షీ వర్క్డ్ అంటిల్ మిడ్ నైట్ అంటే ఖచ్చితంగా చెప్పలేదు, ఇక్కడ ఖచ్చితంగా చెప్పింది. ఆ విధంగా షార్టర్, లాంగర్ అండ్ పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం, ఈ విధంగా ఈరోజు మనం ఓకే 4 + 4 8 నేర్చుకున్నాం ఈరోజు. రేపు మరొక కొన్ని ప్రిపరేషన్స్ నేర్చుకుందాం. రేపు 2 daysలో ప్రిపరేషన్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ అదర్ బిట్కి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ.